ఈ రోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో అందరికీ కూడా లంచ్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఓన్లీ మా టీమ్ ఆఫ్ ఏటిగట్టు. 3 days షూట్ చేసిన తర్వాత డ్రోన్ చెరువులో పడిపోతే ఆల్మోస్ట్ 3 hours 4 hours వరకు వెతికారు ఆ బురదలో దిగి. సాహసం అనే చెప్పాలి. నా ఫేవరెట్ హల్వా అన్నమాట. ఎప్పుడు వచ్చినా సరే మర్చిపోకుండా తీసుకొస్తారు మా పెద్దనాన్న. తీసుకొచ్చారు అన్నమాట. ఏటిగట్టు చూసావా? చాలా బాగుంది. పాపం అచ్యుత్ కి ఈ వీడియో సందర్భంగా వెరీ బిగ్ థ్యాంక్ యూ అచ్యుత్. చాలా బాగా చూపించాడు సీరియస్లీ. నిన్ను కాదు నన్ను. నిన్నే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీష్ను. ఈరోజు చాలా చాలా స్పెషల్ మాకు, ఎందుకంటే ఏటిగట్టు ఎపిసోడ్ నిన్న రిలీజ్ అయింది. ఈరోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో అందరికీ కూడా లంచ్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఓన్లీ మా టీమ్ ఆఫ్ ఏటిగట్టు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇచ్చిన ప్రతి లైక్ అండ్ ప్రతి కమెంట్కి కూడా మేము ఇంకా బెటర్గా చేసి మేము ముందుకు ఎపిసోడ్స్ అనేవి అతి త్వరగా తీసుకొస్తూ ఉంటాము. సో ఈరోజు ఎందుకు మనము ఇంత స్పెషల్గా చేసుకుంటున్నామంటే బ్యాక్ సైడ్ చాలా చాలా పెద్ద పెద్ద స్టోరీస్ జరుగుతూ ఉంటాయి ప్రతి సిరీస్కి. సో ఈ సిరీస్ ఈరోజు ఇంత బాగా రావడానికి చాలా చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు బ్లాగ్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటా. బట్ ఏదేమైనప్పటికీ మీరు మన ఫస్ట్ ఎపిసోడ్లో చూసి బాగా నచ్చిన క్యారెక్టర్ రవి మాత్రం ఈరోజు మనకి రావట్లేదు. వాడు లాంగ్ లొకేషన్ లేదంటే ఏ విషయంలోనైనా ఆడే ఫస్ట్ ఉంటాడు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ చెప్పాలనుకుంది, ఈ సిరీస్ మేము స్టార్ట్ చేయడమే జనవరిలో పండగ టైంలో 13, 14, 15, 16 4 days షూట్ చేసాం. 4 days అందరూ పండగకి ఊర్లు వెళ్ళాలి. బట్ మా కోసం వచ్చి వర్క్ చేశారు. ఎక్విప్మెంట్ దొరకలేదు. అయినా సరే మేము ఎక్కడెక్కడి నుంచో రెంట్కి తెచ్చుకుని అండ్ మా ఫల్గున్ సార్ కానీ వేణుగారు కానీ శ్రవణన్న కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా మాకు ఎంకరేజ్ చేశారు. అండ్ ఇంకొకటి లొకేషన్స్ చాలా ప్రాబ్లం అయింది. అవుట్డోర్లో మాకు స్పెషల్గా రాజు గారు మాకు మంచి మంచి లొకేషన్స్ అన్నీ చేయించారు. బట్ పాలకొల్లు కాబట్టి ఈరోజు ఆయన కూడా ఇక్కడ లేరు. బట్ ఈ వీడియో సందర్భంగా ఆయనకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. మీకు ఇప్పటివరకు మనకి నార్మల్గా సిరీస్ అంటే జస్ట్ హైదరాబాద్లో దగ్గర లొకేషన్స్ చేస్తాం. బట్ ఫస్ట్ టైం మేము ఒక 8 days అవుట్డోర్ షూట్కి వెళ్ళి చేసాం. ఒక 10 to 15 మెంబర్స్ని మనం తీసుకుని వెళ్ళి చేయడం అనేది చాలా కష్టమైన విషయం. బిగ్గెస్ట్ టాస్క్ యాక్చువల్లీ ఇది, బట్ అచీవ్ చేసాం మేము. అండ్ విజువల్గా కూడా మా డిఓపి అసలు ఎంత లొకేషన్స్ని ఎంత బాగా చూపించారో అండ్ టీమ్ వర్క్ ఏంటనేది. డిఓపికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక ప్రాబ్లం ఫస్ట్ స్కెడ్యూల్లో జరిగింది ఏంటి అంటే అరికాల్లో తేనెటీగ కుట్టేసి ముళ్ళిరిచింది. ఇలా కుంటుకుంటూ చేశాడనమాట ఆ షార్ట్స్ అన్నీ. పాపం అచ్యుత్కి ఈ వీడియో సందర్భంగా వెరీ బిగ్ థ్యాంక్ యూ అచ్యుత్. అంటే మేము చాలా అందంగా కనిపించడానికి కానీ ఏదైనా సరే ఫస్ట్ నాకు ఒక ప్రామిస్ చేశాడు, ఈ సిరీస్లో మిమ్మల్ని బాగా అందంగా చూపిస్తాను అక్క అని. అలా చూపించాడనే అనుకుంటున్నా. చాలా బాగా చూపించాడు సీరియస్లీ. నిన్ను కాదు నన్ను. నిన్నే. టీం అందరూ వచ్చేస్తారు అండ్ మా మధ్య ఫన్ అండ్ మీరు చూడని క్యారెక్టర్స్ వాళ్ళందరివి కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ మేము చెప్పని పనులు అండ్ బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో కూడా మీరు చూస్తారు. మన సిరీస్లో ఆపు అని ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారనమాట. ఆ క్యారెక్టరైజేషన్ మీరు అదే త్వరలో చూడబోతున్నారు. ఒక పెద్ద ఊహించిన పరిణామం ఒకటి జరిగింది మా సిరీస్. అప్పుడు డ్రోన్ పడిపోయింది. 3 days షూట్ చేసిన తర్వాత డ్రోన్ చెరువులో పడిపోతే ఆల్మోస్ట్ 3 hours 4 hours వరకు వెతికారు ఆ బురదలో దిగి చెరువులో వాటర్లో. సాహసం అనే చెప్పాలి. అలాంటి ఒక పరిణామం నుంచి ఎలా బయటకు వచ్చాము అన్న దేవుడికి అమ్మవారికి మొక్కుకుని ఖచ్చితంగా అని చెప్పి అనుకునేటప్పటికి ఒక 10 to 15 minutesలోనే మాకు డ్రోన్ దొరికింది. దాని తర్వాత దాంట్లో చిప్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఈరోజు మీరు చూస్తున్న సిరీస్ ఫుటేజ్ అంతా కూడా వచ్చింది. సో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ అనమాట ఇది. చాలా చేసాం. మధ్యలో ఇంకా నేను మాట్లాడతాం. ఒక్కొక్క ఆర్టిస్ట్తో ఒక్కొక్క పరిణామం ఉంది. సో అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఆకు అన్న అండ్ కృష్ణ గారిని రాలేదు. బొండం 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 కూడా అలా చెప్తున్నారు. కృష్ణ బొండం కొట్టేమంటారా? బోండం కొట్టేమంటావా? ఏదో ఒక్కసారి మీ డైలాగ్ ప్లీజ్. మా అయ్యా బోండం చాలు, ఈ జన్మకి చాలు మాకు.
వచ్చినా సరే మర్చిపోకుండా తీసుకొస్తారు మా పెద్దనాన్న. తీసుకొచ్చారు అనమాట. మా పెద్దమ్మ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఫోటో వద్దులేమో, ఫోటో వద్దు. భావన మేడం అసలు ఎందుకు వచ్చారు తెలుసా? ఏటిగట్టులో మీరు అసలు చూడని క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ భావన మేడం. భావన మేడం ఆ క్యారెక్టర్ ఏంటి అని మీరు తెలుసుకుంటారు. అది సెకండ్ ఎపిసోడ్ లో తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే డబ్బింగ్ చెప్పి వస్తున్నారు అనమాట. అందుకే లేట్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత డబ్బింగ్ చెప్పాను. అప్పట్లో సినిమాల్లో డబ్బింగ్ చెప్పి ఆవిడకి చాలా ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా మంది మాకు ఎక్కువ వచ్చిన కాంప్లిమెంట్స్ కమెంట్స్ ఏంటి అని అంటే ఎక్కువ లొకేషన్స్ చాలా బాగున్నాయని. మేము పాలకొల్లు, రావిపాడు, అభిరాజుపాలెం చాలా ఊర్లు తిరిగాం. ఆ ఊర్లన్నీ తిరిగినప్పుడు అక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు ఒక మేనేజర్ గారు. దాని తర్వాత అంతకంటే ఎక్కువగా మాకు ఒక అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ మా బాబాయ్ అనమాట. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాబాయ్ ప్రసంగం ఇస్తారు కదా, అలా ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన సత్తార్ గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు. స్క్రీన్ ప్లే ఏంటి, మాటలేంటి, యాక్టింగ్లో మా సిద్ధు గారు, విష్ణుప్రియ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ యాక్టింగ్ ఏం చూడలేదు. లేదు, కొంచెం ఇలా తలదిప్పినా కూడా అది నెక్స్ట్ ఏంటి అనేది చూసుకుంటారు కదండి. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రివీల్ కోసం చూస్తున్నారు. కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సిరీస్. ఇంకా కూడా బాగా వచ్చి మిగతా సిరీస్లన్నీ కూడా హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. సీజన్ 2 కనుక ఖచ్చితంగా చేస్తే మళ్ళీ ఈసారి మీ ఇంట్లోనే ఉంటాం అనమాట. రండి, మీరే డైరెక్టర్ గారు. ఈయనే ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు బాలకోటి గారు. ఈయనే ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పటి వరకు మీరు చూడలేదు మన డైరెక్టర్ గారిని. ఈయనే అనమాట. దీని అన్నిటికీ కూడా చాలా తిట్టారు. థ్యాంక్స్ చెప్పాను. చూసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి, పెద్ద హిట్ ఇవ్వండి. అండ్ కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ ఇంకా చాలా బాగుంటాయి. మా డైరెక్టర్ గారికి ఏంటంటే కొంచెం సిగ్గు, ఆ సిగ్గు వల్ల వచ్చే ఇదనమాట. మామూలుగా ఆఫ్ ద కెమెరా అసలు ఒక రేంజ్లో ఆడుకుంటారు మమ్మల్ని. సో ఇప్పుడు కెమెరా ముందు ఇలానే ఉంటారనమాట. బట్ కామెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయన్న. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ కన్నా ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ లాగే ఉందని అందరూ చెప్తున్నారు. సో ఒక విషయం, సిద్ధునే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ కథ చెప్పిన రోజు నుంచి అవుట్డోర్ వెళ్ళటం, కాస్ట్, ఖర్చు అంతా సిద్ధునే బ్యాక్ బోన్ ప్రాజెక్ట్కి, డైరెక్టర్ కంటే కూడా. లేదు, కథను నమ్మాను కాబట్టి అంతే. డైరెక్టర్ నమ్మితేనే ఫస్ట్ చెప్పగానే మెయిన్ అది హ్యాపీ అలా ఉండాలి. రిలీజ్ అయినప్పుడు అందరూ 0.54 సెకండ్స్ నుంచి ఆ అమ్మాయి ఎవరు క్యూట్గా ఉంది అన్నారు. ఈ అమ్మాయే, తన పేరు సుమహిత. మన సిరీస్లో కృష్ణకి రవికి పేరుగా చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రవికి పేరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కంప్లీట్ థ్రెడ్ వర్క్ థ్రెడ్తో చేశారా? ఎన్ని డేస్ పట్టింది? 3 days. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అయాన్ష్. సిద్ధు అన్నాడు, నాకేంటి ప్రియా చూస్తే మళ్ళీ లవ్ చేస్తున్నా అన్నా, నాకు ప్రియా చూస్తే మళ్ళీ బస్సుగా లవ్ చేస్తున్నా.
మాకు ఛాన్స్ ఇవ్వరండి మీరు ప్రొడ్యూసర్ గారు. ఏటిగట్టు సిరీస్లో చాలా విషయాలు చెప్తున్నాను కదా. మేము ఇక్కడ అవుట్డోర్లో షూట్ చేసేసాక హైదరాబాద్ వచ్చిన తర్వాత 4 రోజులు వరుసగా షూటింగ్ చేసినప్పుడు అచ్యుత్ మా డిఓపి ఎవరైతే సినిమాటోగ్రఫర్ ఉన్నారో ఆయన నిచ్చెన మీద నుంచి డమ్ 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 అని పడిపోయి 1 మంత్ బెడ్ రెస్ట్. May 4th తను కట్టతీస్తారనమాట. అందుకే ఇప్పుడు ఇక్కడికి రాలేదు. సో ఎన్నో జరుగుతూ ఉన్నాయి మా దాంట్లో ఇది కూడా ఒకటి. మధ్యలో చెప్తున్నాను నేను ఒకటి. ఎప్పుడైనా సరే ఒక మంచిది ఏమైనా చేసినప్పుడు కొంచెం దిష్టి తగులుతుంది అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినా సరే నిలదొక్కున్నారు. అది ఏటిగట్టు. ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ఎంత బ్యాక్ సైడ్ జరిగింది అనేది కొంచెం మధ్యలో చెప్తూ ఉన్నా. మాకు ఛాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు మేడం? ఏటిగట్టు నెక్స్ట్ గట్టు వాటి గట్టు. అంకిత అసలు చాలా డిసప్పాయింట్. ఇక్కడ ఫోకస్ చేయండి. అంకిత ఫస్ట్ సీజన్ లో కోల్కతా అన్నారు, తర్వాత ఛాన్స్ ఇస్తా అన్నారు. ఉన్నాను మీ బాధ చూసి మాకు బాధ వస్తుంది. అసలు అంకిత వచ్చేసి ఇప్పుడే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడే అయిపోయింది ఏంటి అని. టు బి కంటిన్యూడ్ అంటే కూర్చుంది కొంతసేపు వస్తుందేమో అని. చెప్తా 22 minutes. మన దాంట్లో బుక్ రాశారు కదా ఆ అమ్మాయి అంకిత. నెక్స్ట్ సీజన్ 2లో రివీల్ చేస్తాం. You introduce a character which speaks only Hindi, no? హిందీ. కళ్యాణానికి ఎలాంటి సంబంధం లేదు ఏటిగట్టులో. కానీ మా అందరి మధ్యన ఉన్న ఆ ప్రేమ అభిమానం అనే ఒక మంచి సంబంధం, ఆప్యాయత ఇవన్నీ. బట్ ఏటిగట్టు 8th ఎపిసోడ్లో మీరు చేస్తున్నారు. స్టార్మాలో చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి. ప్రతిదానికి మేము రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఈయనకి మాత్రమే తెలుసు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది అన్నమాట మాకు. అందుకే రావట్లేదు. ఈసారైనా ఖచ్చితంగా ఒక ఈవెంట్కి వస్తాం. ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఇదే మాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ విషెస్ ఇచ్చినందుకు. ఎప్పుడు నా విషెస్ ఎప్పుడు మీతో ఉంటాయి. నేను ఎప్పుడు మీతో ఉంటాను. ఫ్యామిలీ కరెక్ట్గా ఫ్యామిలీ నెంబర్ 1. సో మా ఉమేష్ బ్రో అయితే మేము మామూలుగా ఏదో ఎండకో కొండకో మామూలు లైట్ లేకుండా చాలా చేసేస్తూ ఉంటాం. కానీ అది అంత బ్యూటిఫుల్గా కలరింగ్ చేసి మీ అందరి ముందు ప్రజెంట్ చేశారనమాట మా ఉమేష్ బ్రో. సో నాకు మాత్రమే బ్రో, అక్కడ ఆయనకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి అమ్మాయిలందరూ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత జేసీ గారు మేము చేసిన తప్పులన్నీ కట్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ జేసీ గారు. నైట్ 1:40కి ఎపిసోడ్ వచ్చాక మళ్ళీ దానికి ఏమైనా కరెక్షన్స్ డైరెక్టర్ గారు చెప్తే నైట్ కూడా నిద్రపోకుండా పొద్దున్న 6ంటికి వచ్చేస్తారు టేబుల్ దగ్గరికి. అంత డెడికేషన్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరి సపోర్ట్ కానీ మీ హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ ఇంత బాగా రిలీజ్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఏటిగట్టు చూసావా? చూసా. ఎలా ఉంది? చాలా బాగుంది. నిన్న మేము ఇంట్లో చూస్తూ ఉన్నప్పుడు అయాన్ష్ చాలా బాగుంది మమ్మీ సూపర్ అలా ఎగ్జైట్మెంట్తో చెప్పాడనమాట. మనం కూడా లీనమైపోయాం కాబట్టి వీడియో తీయలేదు. సో మా బాబాయ్ మీరందరూ కూడా మా బాబాయ్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమ్మర్లో నా పుట్టింటికి అక్కడికే వెళ్తా అన్నమాట ఒక 10 రోజులు. అప్పుడు అక్కడ వ్లాగ్స్ చూడొచ్చు. దాని తర్వాత ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా మా అమ్మమ్మ గారు కూడా వస్తున్నారు. ఈవిడే మా అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పమ్మమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఏటిగట్టు సిరీస్లో నా కోసం వచ్చి చేసినందుకు. మన సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు వాళ్ళ గురించి మనం చాలా ఆలోచిస్తాం. అరే వీళ్ళు చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎలా అడుగుతామని. బట్ మా దాంట్లో బుక్ మీద స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఆ బుక్ సిద్ధుకు తీసుకురావడానికి ఒక మంచి క్యారెక్టర్ అవన్నీ కూడా మనకి గణేష్ చేశాడనమాట.
జస్ట్ డేట్ చెప్పొద్దు, నా టైం చెప్పు అంతే, ఇంకేం మాటలు లేవు మనకి. అండ్ నిక్కీ, నేను చెప్పాను కదా మా డిఓపికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. అలాంటి టైంలో మాకు 3 డిఓపీస్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళల్లో మా నిఖిల్ విఎస్ఎన్ఎస్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తే చాలా గింబల్ షాట్స్ ఇవన్నీ కూడా నిక్కీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ తర్వాత నిక్కీ గురించి పెద్దగా చెప్పడానికి ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటాం కాబట్టి హీఈస్ ఆల్వేస్ మై ఫేవరెట్. గణేష్ ఈజ్ నాట్ గణేష్ పాపం గణేష్ అయితే ఈ మధ్య నాతో పాటు ఓనీ ఫంక్షన్కి, శారీ ఫంక్షన్స్కి వస్తున్నాడు, ఎవరైనా అమ్మాయిలు పడతారని. బట్ మీ ఇద్దరికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఏటిగట్టులో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు 3 కలిసారంటే నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. సో ఏటిగట్టులో ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున చాలా చాలా థ్యాంక్ యూ. మీకేమనిపించింది చెప్పండి ఫస్ట్ ఎపిసోడ్? మా అదృష్టం చేయడం. యాక్చువల్లీ ముందు సిరీస్ కోసం అడిగితే ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. కృష్ణ అనే పేరు ఎంత వచ్చింది నాకు కూడా అంతే పేరు రావాలని కోరుకుంటున్నాను. నేనైతే నిక్కీని అసలు నీకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అసలు నీకు ఒకటి బిట్ కూడా చూపించను రా అని అన్నాడు. వచ్చి మొత్తం అంతా చేసింది వాడే. ఏటుగట్టు సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అవబోతుంది, అందరూ చూడాలి. బాగుంటాడు, దాని క్యారెక్టర్ చాలా బాగుంది. డబ్బింగ్ నిన్నే అయింది. అవును, నన్ను కూడా తీసుకెళ్ళాడు పాపం. అండ్ మా నవీన్ అన్నిట్లో నాకు ముందుంటాడు, బట్ ఈ సిరీస్ లో మాత్రం నేను క్యారెక్టర్ లేదు అంటే సో అలా జరిగింది. నెక్స్ట్ సిరీస్ లో ఖచ్చితంగా మనం ఎపిసోడ్ చూసిన వెంటనే మా ఇంట్లో క్రిటిక్స్ ఉంటారనమాట, ఇలా కూర్చుని. అయితే మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఎపిసోడ్ ఎలా అనిపించింది? బాబాయ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నాకైతే 10 సార్లు చూశాను, మళ్ళీ చూడాలి. నాకైతే పిచ్చిగా నచ్చింది. అమ్మమ్మ మీకు బాగా అనిపించిందా ఏటిగట్టు? చాలా బాగుంది. చాలా బాగుందా? కృష్ణ క్యారెక్టర్ బాగుంది అన్నారు కదా. కృష్ణది బాగుంది. ఏమన్నా కృష్ణ పెద్దగా బొండం కొట్టించేనా అంటాడు. మాయా మీకు ఎలా అనిపించింది? నాకైతే నువ్వు చేసావు కానీ చాలా బాగుందిరా. ఎలా ఉందంటే కృష్ణ వంశీ గారి మూవీస్ ఉంటాయి కదా, అలా అనిపించింది. పల్లెటూరులో బాగున్నాడు. సో మెయిన్గా మన పెద్దవాళ్ళందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పల్లెటూరు అనేటప్పటికీ ఇది మన ఇంట్లో సిరీస్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అంత మంచి లొకేషన్స్ అంత బాగా చేసాం మనం. అర్జున్ పార్థసారథి గారు ఈ వ్లాగ్ చూస్తారు ఖచ్చితంగా. మా మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సిరీస్ అయిపోయాక ఆయన ఒక మంచి సిరీస్ చేస్తున్నారు, దాంట్లో వీళ్ళందరూ చేస్తున్నారనమాట. అయితే ఆయన 3ంటికి బ్రేక్ ఇచ్చి 3ంటికి పంపించారు. అందులో సగం మంది రాలేదు. ఎందుకు అనంటే నేను పంపించానండి అని అంటారు. మరి ఎక్కడ మిస్ అయిపోయారో నాకు తెలీదు, అది తక్కువ అయిపోయారనమాట. సో కార్తిక్ గారు మామూలుగా మా అందరికీ డబ్బులు ఇవ్వడం కాకుండా, అంటే డబ్బులు కొంచెం లేట్గా ఇస్తారు, అది మాత్రమే కాకుండా లేట్గా కూడా వస్తారనమాట. అది కాకుండా కొంచెం ఏ పనైనా ఎపిసోడ్ రిలీజ్ అవ్వడం కానీ, ఆర్టిస్టులు టైంకి రావడం కానీ, వెనకాల జరిగే చాలా దాన్ని ఏమంటారు గందరగోళాలు, వీటన్నిటినీ సాల్వ్ చేసి చాలా పీస్ఫుల్గా మా ముందు ఏం కోపంగా లేకుండా ఉండేది కార్తిక్ గారు. ఇంకా మా మురళి పక్క రాయలసీమ అబ్బాయి, కానీ ఆంధ్ర వెళ్ళినప్పుడు పాలకొల్లులో అసలు ఎక్కడెక్కడ తిరిగాడో కూడా తెలియదు అనమాట. చెట్టు కింద కూర్చున్నాడు, ఎక్కడ ప్లేస్ దొరికితే కూర్చుందామా అని చూశాడు. పాపం చాలా కష్టపడ్డాడు. అండ్ మాకు టైంకి ఫుడ్ కానీ, లొకేషన్స్ ఆన్ టైంకి, ఇవన్నీ చాలా థ్యాంక్ యూ మురళి. సో ఇంత మంచి టీం మా అందరికీ మాకు దొరికింది కాబట్టి ఏటిగట్టుని మేము ఫస్ట్ ఎపిసోడ్ ఇంత బాగా రిలీజ్ చేసాం. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా అతి త్వరలో రిలీజ్ అయిపోద్ది, చూసేయండి. మా అందరి తరపు నుంచి కూడా బాయ్ బాయ్. నా గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. అందుకే అక్షరాలన్నీ పోగేసి పుస్తకంలో వెతికి రాస్తున్నా ఓ కొత్త ప్రేమ లేఖ. నువ్వు అంగీకరిస్తే సీతారాములు అవుతాను, కాదు అంటే రాధగానే మిగిలిపోతాను.